లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత మేమైతే అడిగిన వెంటనే వరాలు ఇచ్చి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 6 o'clockకి అలా మేమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. అక్కడ హరిహర సదన్లో రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది. చాలా తక్కువ ఛార్జ్ చేశారు, 1500 ఛార్జ్ చేశారు. నేనైతే అన్నవరం రావడం ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాను, కానీ పక్కన శివుని లింగం అయితే నేను చూడలేదు. కానీ రీసెంట్గా ఒక దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్ళినప్పుడు అక్కడ స్వామి క్వశ్చన్ చేశారనమాట. అన్నవరంలో సత్యనారాయణ స్వామి పక్కనే ఒకరు ఉంటారు, ఏ స్వామి ఉంటారో చెప్పండి అని చెప్పారు. అప్పుడే నాకు తెలిసింది శివుని విగ్రహం కూడా ఉంటుంది అక్కడ అని. ఎలా మిస్ అయ్యానో నాకు తెలియదు. అందుకే ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా సత్యనారాయణ స్వామిని ఇంకా శివయ్యని దర్శనం చేసుకున్నాను. ఇంకా ఇక్కడ మన ఫేమస్ అన్నవరం ప్రసాదం అండి. మీలో ఎంతమందికి ఈ ప్రసాదం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చున్నాక ఇంకా మా పిల్లలు షాపింగ్ అంటే 2 keychains తీసుకొని వచ్చేసాము. హరిహర సదన్ నైట్ వ్యూ బాగుంది. అలానే ఇంకా మార్నింగ్ బాల్కనీలోంచి చాలా పీస్ఫుల్గా ఉంది చూస్తుంటే. తర్వాత మేమైతే 7 o'clockకి అలా రెడీ అయిపోయి రూమ్ అయితే వెకేట్ చేసేసాము. ఇంకా అరకుకి స్టార్ట్ అయ్యాము. కొండ దిగాక ఒక దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాము. అక్కడ పెసరట్టు అయితే నాకు చాలా నచ్చిందండి టేస్ట్. ఇంకా ఇక్కడ కొండ దిగుతున్నప్పుడు మనకైతే రైట్ సైడ్ పంపా బ్యారేజ్ కనిపిస్తుందండి. చూసారు కదా, వాటర్ మాత్రం చాలా నిండుగా ఉంది. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.